హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అశ్రు తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోరకాయ పప్పు. ఇది రైస్‌లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే సోరకాయ తినడం వల్ల ఒంటికి చాలా చలువ కూడా చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ సోరకాయ పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా మరి? ముందుగా ఒక సొరకాయని తీసుకొని పీల్ చేసుకొని ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే సరిపడా పచ్చిమిర్చి అనేవి తీసుకోవాలి. సరిపడా కందిపప్పు అనేది తీసుకోవాలి. ఇక నేను ఒక పావు కేజీ కందిపప్పు తీసుకొని ఇలా కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దానికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త పసుపు అనేది వేసుకొని పసుపంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. అది మీరు తీసుకునే కుక్కర్ని బట్టి కొందరు మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక విజిల్ వచ్చే వరకు ఉంచుకోవచ్చు. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి అంతా కలుపుకొని సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను తీసుకున్న మిర్చి అనేవి కాస్త తక్కువగా ఉన్నాయి. అందుకని కాస్త కారపొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీరు కావాలి అంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర అనేవి యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లి తీసుకొని వాటిని కచ్చా పచ్చాగా దంచి ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు కాస్త పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త కరివేపాకు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పోపుని మనం ఉడికించుకున్న పప్పులో వేసుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీ అయిన సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.